లేదు, మీ పని మీరు చూసుకోండి. నిన్న చెప్పిన విషయాన్ని మనం మరోసారి గుర్తు చేసుకుందాం. ప్రతి నేనేం విషయాన్ని కూడా చేయలేదు. అయినా కూడా తను జాగ్రత్తగా కోపంగా పరిశీలించాలి. ఉన్నాడు. నిజంగానా? మరెలా? యగామి, ఏమైంది? లేచి ఈ సెంటెన్స్ ని ట్రాన్స్లేట్ చెయ్యి. దేవుని బోధలను సరిగ్గా అనుసరించండి. అలా అనుసరిస్తే సముద్రం యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా మారతాయి. అలాగే ఇక తుఫాన్లుండవు. యొకోహామాలోని కనగావా ప్రిఫెక్చర్లో ఈ రోజు సుమారు ఉదయం 11 గంటలకు దాదాపు 30 సంవత్సరాల వయసు గల పురుషుడి మృతదేహం రక్తంతో తడిసిపోయి ఒక అపార్ట్మెంట్ లో కనిపించింది. కనగావ పోలీసులు హత్య దర్యాప్తు ప్రారంభించారు. మరో వార్తలలో ఈ రోజు మధ్యాహ్నం టూకేలోని షిబియా డిస్ట్రిక్ట్ లో 35 ఏళ్ల నవ్వోకి కోఫూజీతో కలిసి నివసిస్తున్న 25 ఏళ్ల మహిళ హత్య కేసులో అతన్ని అరెస్టు చేశారు. ప్రతి పగలు ప్రతి రాత్రి మళ్ళీ అవే హత్యలు జరుగుతున్నాయి.